జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈ వీడియో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన వీడియో. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా నేను ఈ మాటను. ఈరోజు జనవరి 23 ఒక 2 days తర్వాత భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన భారతీయులందరూ ఎంతో సంతోషంగా రిపబ్లిక్ డేని మనం జరుపుకోబోతున్నాం. జనవరి 26 రోజు 1947 15th ఆగస్ట్ రోజు మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ స్వతంత్రానికంటే ముందు ఒక సంవత్సరం నుంచి 1946 డిసెంబర్ 9th నుంచి మనం రాజ్యాంగాన్ని రాసుకోవడం మొదలుపెట్టాం. మనము అలా రాసుకుంటూ 1949 వరకు కంప్లీట్ అయింది. తర్వాత 1950 జనవరి 26 రోజు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకొని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ రాజ్యాంగానికి అనుకూలంగా బ్రతకాలని నిర్ణయించుకున్న రోజు అది. అంతకుముందు 200 సంవత్సరాలు ఈ దేశంలోని ప్రతి పౌరుడు బ్రిటిష్ వారి కింద బానిసలుగా బ్రతికినాం మనము. దానికంటే ముందు 800 సంవత్సరాలు ఇస్లాం మతం పరిపాలనలో బానిసలుగా బ్రతికాం మనము. దాదాపు ఒక 1000 సంవత్సరాల నుండి స్వేచ్ఛ లేక, హక్కులు లేక ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా బానిసలుగా బ్రతికిన మనకు 47లో స్వతంత్రం రావడం జరిగింది. ఈ స్వతంత్రానికి ఎంతో మంది, కొన్ని లక్షల మంది తమ ప్రాణాలు, మానాలు, ఆస్తులు, కుటుంబాలను, పిల్లలను అందరినీ వదిలేసి నీ స్వేచ్ఛ కోసం, నా స్వేచ్ఛ కోసం పోరాడిన ఎంతో మంది గొప్ప వాళ్ళు ఈ దేశంలో పుట్టి సాధించిన ఈ స్వాతంత్రాన్ని 292 మంది కష్టపడి ఒక మార్గ నిర్దేశకాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి మనకు అందిస్తే జనవరి 26వ తారీఖు మనం రిపబ్లిక్ డేగా జరుపుకోబోతున్నాము. ఇది అందరు చెప్పేదే కదా ప్రసాద్, ఇలా నువ్వు చెప్పేది ఏంటి కొత్త? ఇది అందరూ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు చెప్పేదే కదా. ఎస్, ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ మాట్లాడుకునే మాటే, ఈ దేశంలో ముఖ్యంగా ప్రతి భారతీయుడు మాట్లాడుకునే మాటే. అయినప్పటికీ నేను చెబుతున్న మాట ఏంటంటే ఈ జనవరి 26 నుంచి 2025 జనవరి 26 నుంచి మనం ఒక కొత్త చరిత్ర రాద్దాము. ఎందుకంటే గత 1000 సంవత్సరాలుగా అంతకుముందు కూడా మన చరిత్రను మొత్తము వక్రీకరించి మనకు రాంగ్ రూట్లో మనం తీసుకెళ్లడం జరిగింది. ఈ చరిత్ర పుస్తకాలు రాసిన ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇప్పుడిప్పుడే మనము నిజమైన చరిత్రను తెలుసుకుంటున్నాం. ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్న మనము ఇవాళ కొన్ని కొత్త విషయాలు, అంటే గత 2-3 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం నుంచి మనం కొన్ని మార్పులు తీసుకొద్దాము. ఆ మార్పులు ఏంటంటే 26th జనవరి 2025 రోజు ఎవరైతే రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నిజంగా ఈ రిపబ్లిక్ డేకి కారణమైన బిఎన్ రావు గారిని స్మరించుకుందాము. స్క్రీన్ మీద చూడండి, బిఎన్ రావు గారు ఈ దేశానికి 8 నెలలు కష్టపడి మొట్టమొదటిసారిగా ఒక డ్రాఫ్ట్ని తయారు చేసిన వ్యక్తి, మహానుభావుడు బిఎన్ రావు గారిని స్మరించుకుందాము. అలాగే ఈయనతో పాటు 292 మందిని, ఆ 292 మందిలో బిఎన్ రావు గారు ఒకరు కాబట్టి మిగతా 291 మందిని స్మరించుకుందాము. ఆ మొత్తం 292 మందిలో అంబేద్కర్ ఒక వ్యక్తిగా గుర్తిద్దాము. ఇది ఈ సంవత్సరం నుంచి మొదలు పెడదాం. మనం గత కొంతకాలంగా భారతదేశ రాజ్యాంగం రాసింది ఎవరు అనగానే అంబేద్కర్ అని పెట్టేస్తాం. అంబేద్కర్ ఫోటో పెట్టేస్తాం, దండ పెట్టేస్తాం, ఇంకెవరిని స్మరించుకోం. మనం దాని క్రెడిట్ మొత్తం అంబేద్కర్కి ఇచ్చేస్తాం. నో, రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఇక్కడ నుంచి మనం మారుదాం, చరిత్రను మార్చుదాం అంటే మన మీద కొత్త తీసుకురావట్లేదు. చరిత్రలో ఎక్కడైతే ఎవరినైతే కనబడకుండా దాచారో వాళ్ళను నిజంగా కష్టపడి సాధించిన వాళ్ళను ముందు పెట్టి నిజంగా రాసింది వీళ్ళు అని మన నెక్స్ట్ జనరేషన్ కి, మన పిల్లలకి తెలియజేద్దాం. బిఎన్ రావు గారు కష్టపడ్డారు, 292 మంది కష్టపడ్డారు. ఒక వ్యక్తి రాసిన బయోగ్రఫీ కాదు ఈ భారతదేశ రాజ్యాంగం అంటే, ఒక వ్యక్తి రాసిన నవల కాదు ఈ భారతదేశ రాజ్యాంగం అంటే. ఈ భారతదేశ రాజ్యాంగం అంటే ఈ భారతదేశంలో ఉన్న ఈ రోజున 140 కోట్ల మంది భవిష్యత్తు తలరాత ఒక వ్యక్తి రాసింది కాదు. మనం ఇంతకాలం ఏదైతే అంబేద్కరే రాశాడని చెప్పి మనం ఎంత గుడ్డిగా నమ్మామో, మనకెంత గుడ్డిగా మనతో నమ్మించారో మీకు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. మీకు నేను ఈరోజు ఎవరైనా అడగండి, రాజ్యాంగం ఎవరు రాశారు అంటే
అంబేద్కర్ అని చెప్తారు. మరి నిజంగా అంబేద్కర్ రాశాడా అని మనము ఈ 75 సంవత్సరాలుగా మనం ప్రశ్నించుకోలేదు కాబట్టి మన నరాల్లో ఆ ప్రశ్న మన డిఎన్ఏలో కలిసిపోయింది. దాన్ని ఇప్పుడు చెరిపేద్దాం. ఇంతసేపు బాబరు, అక్బరు, టిప్పు సుల్తాను, ద గ్రేట్ లీడర్స్, వాడేవాడు బ్రిటిష్ వాడు మనకు చదువు చెప్పిండు, మనకు చదువు నేర్పించిండు. ఏంటి ఇంకా ఎంతకాలం మమ్మల్ని మభ్య పెడతారు? అంబేద్కర్ ఒక్కడి రాజ్యాంగం రాశాడు, లేకుంటే అంబేద్కర్ జాతీయ నాయకుడు, ఇంకా ఎంతకాలం మాకు ఇలాంటి అబద్ధాలు చెప్తారు? మాకు నిజాలు కావాలి, మాకు నిజమైన చరిత్ర తెలియాలి. ఎంతోమంది కష్టపడి రక్తము చిందిస్తే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి ఎంతో మంది 20 సంవత్సరాలు కూడా నిండని సుఖ్దేవ్, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తమ రక్తాన్ని చిందిస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాంటి స్వాతంత్రం, దేశం మొత్తం స్వాతంత్రం కావాలని పోరాడుతుంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అన్న అంబేద్కర్ని 26 జనవరి రోజు ఫోటో పెట్టి గౌరవిస్తావా? ఒకసారి ఆలోచించు. ఒక రిఫరెన్స్ చెప్తాడండి. అంబేద్కర్ రాసిన పుస్తకాలు, చాలా పుస్తకాలు రాశాడు ఆయన. రైటింగ్ అండ్ స్పీచెస్ అని చెప్పేసి, లేకుంటే ఆ ప్రసంగాలు, ఇవన్నీ చాలా రాశాడు పుస్తకాలు. అంబేద్కర్ రాసిన పుస్తకాలు మరియు ప్రసంగాలలో భారతదేశ స్వాతంత్రం కోసం అంబేద్కర్ వాదించినట్లు, స్వాతంత్రం కావాలని వాదించినట్లు కానీ, మాకు స్వాతంత్రం కావాలని చెప్పినట్లు కానీ, సూటిగా అయినా లేదా పరోక్షంగా అయినా, అంటే మాకు స్వాతంత్రం కావాలని చెప్పగలిగే ఒక్క వ్యాసం, ఎన్నో రాసిండు కదా పుస్తకాలు. అలాంటి ఎన్నో పుస్తకాల్లో కనీసం ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ఒక్క వ్యాసం అన్న రాశాడా? ఉంటే చూపించండి. కనీసం ఒక ప్రసంగం అన్న ఉందా? ఈ దేశం స్వతంత్రం కావాలి అని చెప్పి ఒక్క ప్రసంగం చేసిన ప్రసంగం ఉందా? చూపించండి. కనీసం ఇన్ని రాసిన పుస్తకాల్లో ఒక చిన్న పారాగ్రాఫ్, ఒక 4-5 లైన్ల పారాగ్రాఫ్ అయినా ఈ మాకు స్వాతంత్రం కావాలి, ఈ దేశం స్వాతంత్రం కావాలని ఎక్కడైనా రాశాడా? ఒక్కసారి ఉంటే చూపించండి. అంబేద్కర్ ఇట్లా అడుగుతున్నాను, చూపించండి. ఇలాంటి అంబేద్కర్కి 26 జనవరికి ఏం సంబంధం? మీరు అనొచ్చు, ప్రసాద్ అది స్వతంత్ర పోరాటం కానీ ఇది రాజ్యాంగ రచన, ఈ రెండు వేరు కదా అని. అవునా? సరే, ఇప్పుడు నేను అడిగిన నెక్స్ట్ ప్రశ్నకి సమాధానం చెప్పు. రాజ్యాంగం రచన చేసుకుందామని 1946లో డేట్ కూడా చెప్తాడండి. April 5th, 1946 స్క్రీన్ మీద వస్తుంది చూడండి. April 5th, 1946 రోజు వైస్రాయ్ లార్డ్ వేవెల్తో అంబేద్కర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఏం మాట మాట్లాడుతున్నారంటే, భారతదేశం స్వాతంత్రం పొందితే అంటే భారతదేశానికి మీరు స్వాతంత్రం ఇస్తే అది ఒక పెద్ద విపత్తుతో సమానం, అదొక పెద్ద విపత్తుగా భావిస్తా అని అంబేద్కర్ అంటున్నారు. ఇది కూడా స్వతంత్రమే కదా, స్వతంత్రం గురించే కదా, రాజ్యాంగం గురించి కాదు కదా అంటారా? సరే, ఇప్పుడు అదే చెప్తున్నా చూడండి. సేమ్ అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళకు ఏమన్నారంటే, మనకు సరే నెక్స్ట్ ఇయర్ ఇంకో కొద్ది కాలంలోనే భారతదేశం స్వాతంత్రం ఇవ్వబోతున్నాము, మీకు కావాల్సిన రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి అని చెప్తే, ఈ దేశంలో ఉన్న నాయకులందరూ కలిసి కూర్చొని మీటింగ్ పెట్టుకొని మన రాజ్యాంగం ఎలా రాసుకుందాము, రాజ్యాంగం రాసుకోవడానికి మనం ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకుందాము అని చెప్పేసి వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ తన మునుకలుగా మీటింగ్ చేసుకుని మాట్లాడుతున్నప్పుడు అంబేద్కర్ గారు మాట్లాడిన మాట ఒకటి మీకు ఒకటి చెప్తాను చూడండి. డాక్టర్ అంబేద్కర్ సెడ్ దట్ హీ డిడ్ నాట్ వాంట్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎట్ ఆల్. ఇంగ్లీష్ అర్థం కానీ వాళ్ళకి తెలుగులో చెప్తూ చూడండి. రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పాటు చేయాలనుకున్న రాజ్యాంగ పరిషత్తును వ్యతిరేకించిన అంబేద్కర్, అసలు రాజ్యాంగాన్ని రాసుకుందామన్న రాజ్యాంగ పరిషత్తునే వ్యతిరేకించిన అంబేద్కర్ని రాజ్యాంగ పితామహుడు అని చెప్పేసి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేయలే, అంబేద్కర్ చేసిన ప్రచారం. అలాంటి అంబేద్కర్కి రాజ్యాంగ పరిషత్ వద్దు, మనకు రాజ్యాంగం వద్దు అన్న అంబేద్కర్కి 26 జనవరి రోజు విగ్రహం పెట్టి మనం గౌరవిస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? నాకు సమాధానం చెప్పండి. రాజ్యాంగం వద్దు, ఈ దేశానికి స్వాతంత్రం వద్దు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దు, ఈ దేశానికి రాజ్యాంగం రాసుకోవడానికి ఏర్పాటు చేయబడి రాజ్యాంగ పరిషత్ వద్దు అని చెబుతున్న అంబేద్కర్కి రాజ్యాంగ పితామహుడా? ఏంటయ్యా ఇది? ఏంటయ్యా ఈ దారుణం? ఇంకెంతకాలం నమ్మాలయ్యా ఇలాంటి మాటలు? మేము ఇంకా ఎంతకాలం నమ్మాలి చెప్పండి? ఈ 26 జనవరి రోజు అంబేద్కర్ ఫోటో పెడదామా, లేకుంటే
బిఎన్ రావు గారి ఫోటో పెడదాం. బిఎన్ రావు గారు జర్మనీ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు. ఎప్పుడు 1946 తర్వాత రాజ్యాంగ రచన సభ ఏర్పాటు చేసిన తర్వాత ఆయన లండన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ఇలా అన్ని చాలా దేశాలు తిరిగి ఎలాంటి రాసుకోవాలా, ఏ విధంగా ఉండాలని అక్కడ ఎన్నో చర్చలు జరిపి వచ్చి మనకు 8 నెలల్లో 8 monthsలో డిసెంబర్ 1946 డిసెంబర్లో మొదలు పెడితే సెప్టెంబర్ వరకు ఆయన కంప్లీట్గా రాజ్యాంగాన్ని ఒక ముసాయిదాను తయారు చేసి ఈ భారతదేశానికి అందించాడు. అప్పుడు 19 స్వతంత్రం వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అనేది అప్పుడు ఏర్పడ్డది. ముందు నుంచి లేదు డ్రాఫ్టింగ్ కమిటీ. ఒక డ్రాఫ్ట్ని తయారు చేసిన తర్వాత పార్లమెంట్లో అందరు కూర్చొని ఏమన్నారంటే, మరి ఈ డ్రాఫ్ట్ మనం 8 నెలల్లో తయారు చేసుకున్నాం కదా, దీని మీద ఎన్నో చర్చలు జరపాలా, ఇంకేమైనా మార్పులు ఇలా కావాలంటే, ఏమైనా చేర్చాలంటే మనం ఎన్నో చర్చలు జరపాలా, దీన్ని ప్రజల వరకు కూడా తీసుకుపోవాలా, ఎలా అన్నప్పుడు సరే వీటన్నిటికీ దీనికి ఒక సపరేట్ కమిటీ పెడదాము. అదే స్క్రూటినైజ్ కమిటీ. దానికి పెట్టిన పేరే డ్రాఫ్టింగ్ కమిటీ. స్పష్టంగా ఉంటుంది చూడండి. ఆన్ 29th August 1947 ఒక మోషన్ మూవ్ చేశారు. ఆ మోషన్ ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అదే అపాయింటెడ్ ఏ డ్రాఫ్టింగ్ కమిటీ టు స్క్రూటినైజ్ అండ్ సజెస్ట్ నెసెసరీ అమెండ్మెంట్ టు ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రిపేర్డ్ ఇన్ ఆఫీస్ ఆఫ్ ది అసెంబ్లీ ఆన్ ద బేసిక్ ఆఫ్ ద డిసిషన్ టేకెన్ ఇన్ ద అసెంబ్లీ. ఏవైతే అసెంబ్లీ డ్రాఫ్ట్ కమిటీ 8 నెలల్లో తయారు చేసిన బిఎన్ రావు గారు తయారు చేసిన ఆ డ్రాఫ్ట్ కమిటీని అసెంబ్లీలో పెడితే దాని మీద చర్చలు జరిగి ఇంకేమైనా కొత్త చేర్చాలనుకుంటే ఆ మార్పులను చేయడానికి ఇక్కడ ఎవరి సొంత మార్పులు కాదు, అసెంబ్లీలో అంటే ఆ రోజు పార్లమెంట్ అనమాట, పార్లమెంట్లో జరిగిన మార్పులు అంట, చర్చల ద్వారా వచ్చిన కొత్త మార్పులను అందులో యాడ్ చేయడానికి ఒక కమిటీ కావాలి. దాన్నే డ్రాఫ్టింగ్ కమిటీ. అంతేకాని డ్రాఫ్టింగ్ కమిటీ ఇంట్లో కూర్చొని, అంబేద్కర్ ఇంట్లో కూర్చొని పేజీల పుస్తకాలు పెట్టుకొని రాసుకొని రాయలే. పార్లమెంట్లో చర్చలు జరిపితే ఆ చర్చల్లో ఏవైతే మార్పులు చేర్పులు వచ్చినాయో వాటిని ఆధారంగా అందులో చేర్చడం జరిగింది. అంతేకాని అంబేద్కర్ సొంతంగా చేర్చలేదు. అసలు మూలకర్త బిఎన్ రావు గారు. ఏడి బిఎన్ రావు గారికి ఎంతమంది తెలుసు? బిఎన్ రావు ఎంతమంది తెలుసు? ఒక్కరికైనా తెలుసా బిఎన్ రావు? ఎక్కడ పోయింది బిఎన్ రావు? సో మనమందరం కూడా ఈ 26th జనవరికి బిఎన్ రావు గారిని ముఖ్యంగా ఫోటో పెట్టుకొని మనం గౌరవించాల్సిన మొదటి వ్యక్తి ఆయన. ఇంకోటి, డ్రాఫ్టింగ్ కమిటీ అనగానే మొత్తము అంబేద్కర్ ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే రాశాడు అనే వర్డ్స్ చాలా రాంగ్. మీకు ఒకటి చెప్తున్నానండి, ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ హిస్టరీ బ్యాకప్. అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మీటింగ్ అయిన రోజు చూడండి, 9th December 1946 రోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆ రోజు దేర్ వర్ 155 హై క్యాస్ట్ హిందూస్, 155 మంది అగ్రకులాల వాళ్ళు ఉన్నారు అందులో. అవుట్ ఆఫ్ 292లో 155 మంది అగ్రకులాలు ఉన్నారు, 30 మంది షెడ్యూల్ క్యాస్ట్ రిప్రజెంటేటివ్స్, ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు 30 మంది ఉన్నారు. అంబేద్కర్ ఒక్కడే కాదు, అంబేద్కర్ లాగా ఇంకా 29 మంది ఉన్నారు అందులో. రాజ్యాంగ రచనలో ఎస్సీల పాత్ర. అలాగే 5 ట్రైబ్స్, 5 మంది ఎస్టీలు, తెగకు సంబంధించిన వాళ్ళు, ట్రైబ్స్ వాళ్ళు, 5 మంది సిక్కులు, 5 మంది ఇండియన్ క్రిస్టియన్స్, 3 మంది ఆంగ్లో ఇండియన్స్, 3 పార్షీస్, 4 ముస్లిమ్స్ ఉన్నారు. అని ఈ 4 కాకుండా ఇంకా 80 మంది ముస్లిమ్స్ ఉంటే వాళ్ళందరూ కూడా మాకు పాకిస్తాన్ కావాలని చెప్పేసి ఈ మీటింగ్ అటెండ్ కాకుండా వాళ్ళంతా పక్క జరిగిపోయారనమాట. సో ఇలా 292 మందిలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి 30 మంది ఉన్నారు. ఆ 30 మందిలో అంబేద్కర్ ఒకడు. చూడండి, ఇంతవరకు ఏమన్నా తెలుసా? ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎంతసేపు ఒక్కడే రాశాడు 26 జనవరి రోజు అంబేద్కర్ ఫోటో. అసలు ఈ దేశానికి స్వాతంత్రం ఏమవుద్దన్నాడు? ఈ దేశానికి రాజ్యాంగం ఏమవుద్దన్నాడు? అసలు ఈ దేశానికి రాజ్యాంగ రచన కమిటీ ఏమవుద్దన్నాడు? ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు నిజమైన చరిత్రను తెలియజేయాలని మీరు అనుకుంటే ఈ 26 జనవరి రోజు మీరు అంబేద్కర్ ఫోటోను పెట్టకండి, బిఎన్ రావు గారి ఫోటోలు పెట్టండి.
ఈ విధంగా చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేయండి. ఎందుకంటే భారతదేశం మునుపటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయాలి. మార్చాల్సిన కర్తవ్యం మనందరిది, బాధ్యత మనందరిది. మీరందరూ ఏమంటారో ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఖచ్చితంగా 26 జనవరి రోజు మీ అందరూ పాల్గొన్న కార్యక్రమాల్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి బిఎన్ రావు గారి విగ్రహాన్ని పెట్టి గౌరవించండి బిఎన్ రావు గారిని. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.